విదేశీయులను అసహ్యించుకునే ఐకానిక్ వంటకాల అమెరికన్ వర్షన్లు. 1. హమ్మస్ డిప్. యుఎస్లో హమ్మస్ను ఆరోగ్యకరమైన స్నాక్గా పరిగణిస్తారు. ప్రజలు దీనిని చల్లగా, ఫ్రిడ్జ్ నుండి నేరుగా క్యారెట్ స్టిక్స్ లేదా క్రాకర్స్తో తింటారు. కానీ మధ్యప్రాచ్యంలో హమ్మస్ సమృద్ధిగా మరియు జిడ్డుగా ఉంటుంది. దీనిని తహినీ మరియు ఆలివ్ నూనెతో వేడిగా వడ్డిస్తారు. దీనికి గొడ్డు మాంసం, గుడ్లు లేదా బీన్స్ వంటి వాటితో అగ్రస్థానంలో ఉంటుంది, మరియు దీనిని సెలరీ స్టిక్స్తో కాకుండా పిటా మరియు ఫలాఫెల్తో తినడానికి ఉద్దేశించబడింది. 2. సీఫుడ్ ఫో. ఫో అనేది నెమ్మదిగా వండిన రసం, బియ్యం నూడిల్స్, మూలికలు మరియు మాంసంతో తయారు చేయబడిన వియత్నామీ సూప్. సాంప్రదాయకంగా అంటే గొడ్డు మాంసం లేదా చికెన్, ఎప్పుడూ రొయ్యలు కాదు. సీఫుడ్ ఫో వియత్నాంలో లేదు. ఆ వర్షన్ పూర్తిగా అమెరికన్. 3. క్రీమ్ చీజ్ సుషీ. అమెరికన్లు తమ సుషీని చాలా క్లిష్టంగా చేస్తారు. వారు తరచుగా క్రీమ్ చీజ్ లేదా మామిడి వంటి పదార్థాలను జోడిస్తారు. సుషీ ఒక సాధారణ వంటకంగా భావించబడుతుంది. ఇందులో సాధారణంగా బియ్యం మరియు సముద్రపు ఆహారం మాత్రమే ఉంటాయి. అమెరికన్లు సుషీపై అల్లంను టాపింగ్గా కూడా వేస్తారు, కానీ జపాన్లో దీనిని అంగిలి క్లెన్జర్గా మాత్రమే ఉపయోగిస్తారు. 4. పాస్తాతో గౌలాష్. హంగేరియన్ గౌలాష్ అనేది హృదయపూర్వక సూప్. దీనిని బీఫ్ షాంక్స్, రూట్ వెజిటబుల్స్ మరియు బంగాళాదుంపలతో తయారు చేస్తారు. దీనిని నొకెడ్లీ అని పిలువబడే మృదువైన డంప్లింగ్స్తో వడ్డిస్తారు. అమెరికన్లు గౌలాష్ను స్టూగా వండుతారు. వారు డంప్లింగ్స్కు బదులుగా పాస్తాను ఉపయోగిస్తారు. 5. క్రీమ్ సాస్ కార్బోనారా. నిజమైన కార్బోనారాలో కేవలం 5 పదార్థాలు మాత్రమే ఉంటాయి: పాస్తా, గుడ్లు, హార్డ్ చీజ్, నల్ల మిరియాలు మరియు క్యూర్డ్ పంది మాంసం. ఇందులో క్రీమ్ ఉండదు, కానీ యుఎస్లో ప్రజలు దీనిని హెవీ క్రీమ్, బేకన్, బఠానీలు మరియు పుట్టగొడుగులతో కూడా లోడ్ చేస్తారు. ఇది కార్బోనారా కంటే ఆల్ఫ్రెడోకు దగ్గరగా ఉంటుంది. 6. హార్డ్ షెల్ టాకోలు. మెక్సికన్ టాకోలు ఎప్పుడూ హార్డ్ షెల్స్ను ఉపయోగించవు. వాటిని సాంప్రదాయకంగా తేలికైన మొక్కజొన్న తోటిల్లాలతో తయారు చేస్తారు. హార్డ్ షెల్ టాకో అనేది అమెరికన్ ఆవిష్కరణ. ఇది చీజ్ సాస్, గ్రౌండ్ బీఫ్ మరియు సోర్ క్రీమ్తో తయారు చేయబడింది. ఈ పదార్థాలు మెక్సికన్ టాకోలలో ఎప్పుడూ కనిపించవు. 7. ఫ్రాస్టెడ్ సిన్నమన్ రోల్స్. అమెరికన్లు దాల్చిన చెక్క రోల్స్పై స్మరింగ్ ఫ్రాస్టింగ్ను ఇష్టపడతారు. ఐరోపాలో ఫ్రాస్టెడ్ సిన్నమన్ రోల్స్ దొరకడం కష్టం. వారు బేకింగ్ చేసే ముందు ఎగ్ వాష్ మరియు చక్కెరను మాత్రమే పైన వేస్తారు.